సో మీరు యాక్చువల్గా మీరు 3 యాక్షన్ సీక్వెన్స్లు చేశారు కదా, ఇంకొక పార్ట్ ఏముంది, ఇంకొక యాక్షన్ సీక్వెన్స్లు పార్ట్ 2లో ఉంటుందా? పార్ట్ 2లో కూడా కొంత పార్ట్ చేశాను సార్, యాక్షన్ పార్ట్. ఓకే. సో అది మీకున్న సమాచారం ప్రకారం పార్ట్ 2 ఎప్పుడు వస్తుందండి? అది నాకు తెలియదు. అంతేనా? దానికి కూడా అంటే పార్ట్ 2కు సంబంధించి కూడా ఇంకా ఏమన్నా మీకు మీ వర్క్ ఉందా, ఏమన్నా చెప్పారా డైరెక్టర్ గారు? ఆల్రెడీ పార్ట్ 2కి పార్ట్ 1 కలిపి వర్క్ జాబ్ చేసి అయిపోయింది మొత్తం టోటల్? మొత్తం అవ్వలేదు, సమ్ పార్ట్స్. ఓకే. అంటే ఇంకా ఉండే అవకాశం ఉందా మీ వర్క్ ఇంకా? అంటే పార్ట్ 2కి సంబంధించి ఇంకా వేరే యాక్షన్ సీక్వెన్స్ డైరెక్టర్ గారు ఏమన్నా మాట్లాడారా అని? వెయిట్ అండ్ సీ సార్, చూడాలి. ఇంకా ఆయన అయితే ఇంకా ఏమి చెప్పలేదా? ఇంకా లేదు సార్. ఇప్పుడు అయితే యాక్చువల్ అయితే మీరు 3 యాక్షన్ సీక్వెన్స్ చేశారు, 2 ఇందులో ఉన్నాయి. 2 ఇందులో, ఒకటి పార్ట్ 2లో ఉంటుంది అనమాట. ఉంటుంది. ఓకే. సో అది వరద క్యారెక్టర్తో ఉంటుందా లేకపోతే దేవర క్యారెక్టర్తో ఉంటుంది? అది ఇంకా డిసైడ్ అవ్వలేదు సార్. ఆల్రెడీ చేశారు కదండి. అదే చేసాం కానీ ఇంకా కొత్త న్యూ యాక్షన్స్ ఉంటాయి కాబట్టి. మీరు నేనేం కథ అడగట్లేదు సార్ మిమ్మల్ని. ఎవరితో ఏ క్యారెక్టర్తో చేశారని అడుగుతున్నా. అంటే క్లైమాక్స్లో మనకి ఆల్రెడీ ఒకటి ఇచ్చారు కదా, బాహుబలిలో అటు ఒక ట్విస్ట్ ఇచ్చినట్టు ఇక్కడ ఒక ట్విస్ట్ ఇచ్చారు కదా, దేవర వరద పాత్రకు సంబంధించి ఏదైతే ట్విస్ట్ ఉందో అది. సో అందరికి ఒక షాక్ లాగా. సో అట్లా అది మన తారక్ సార్ చెప్తాను. మొత్తానికి తారక్కే చేశారంటారు. అది అదే తారక్ సారే చెప్తాడు ఏం చేయబోతున్నాడు, ఏం జరగబోతుంది ఆయన చెప్తాడు. సో పైగా ఏంటంటే ఆయన ఒక మలయాళం తప్ప 4 భాషల్లో ఆయనే తన వాయిస్ తానే తన క్యారెక్టర్ తనే వాయిస్ ఇచ్చాడు, తెలుగే కాకుండా. తమిళ వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి రివ్యూల్లో ఆ వాయిస్ గురించి బాగా మాట్లాడారు. అసలు అచ్చం తమిళ హీరో చెప్పినట్టే అంత చక్కగా అథెంటిక్గా చెప్పాడని. అట్లాగే బాలీవుడ్ నుంచి కూడా అక్కడే క్రిటిక్స్ కూడా ఆయన హిందీ డిక్షన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. అంటే అంత బాగా ఒక హిందీ హీరో చెప్పిన స్థాయిలో, స్టార్ చెప్పిన స్థాయిలోనే అంత చక్కగా హిందీ డిక్షన్ ఉంది ఆయనది అని ప్రత్యేకంగా దాని గురించి ట్వీట్లు చేశారు. దట్ ఈస్ తారక్ సార్. దట్ ఈస్ సార్, అదే కదా మరి తారక్ సార్. ఆయన యొక్క చెప్పాలంటే టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అదొకటి మేజర్. ఆయన బలాల్లో అనేక భాషలు అనర్గళంగా మాట్లాడతారు. కన్నడ మాట్లాడతారు ఈజీగా, ఆయన ఇంగ్లీష్ మాట్లాడతారు. వాయిస్లో కూడా యాక్టింగ్, వాయిస్లో కూడా యాక్టింగ్ చూడండి, రికార్డింగ్ చూడండి. అదే అవును, వాయిస్లో కూడా యాక్టింగ్. ఇట్స్ అమేజింగ్. గాడ్ హ్యాస్ గివెన్ ఏ గ్రేట్ గిఫ్ట్ అంతే. సో ఇది ఈ సినిమా సంబంధించి అనిరుద్ధ్ రవిచందర్ పనితనం కూడా బాగా కనిపించింది. బీజిఎం అనేది ఎలివేషన్, మీరు చేసినటువంటి ఆ యాక్షన్ సీక్వెన్స్లకి అతను ఇచ్చినటువంటి బీజిఎం కూడా కరెక్ట్ సింక్ అయ్యి అందరూ కూడా దాన్ని మెచ్చుకుంటా ఉన్నారు. ప్రతి ఫ్రేమ్లో కూడా ఎన్హాన్స్ అవుతావు ఆ ఎమోషన్గా. అంటే ప్రధానంగా ఆ సీన్ ఎలివేషన్స్ అనేవి బాగా చాలా చేశారు. సో అట్లా దేవర ప్రయాణం మీది జరిగింది. సో దేవర 2 అయితే ఇంకా ఏంటో తెలియదు మీకు? తెలియదు సార్. సో ఇప్పుడు రాజాసాబ్ సంబంధించి ఎంతవరకు అయింది? నెక్స్ట్ మీ మూవీ రాజాసాబ్ అనుకుంటా కదా, నెక్స్ట్ వచ్చే మూవీ? రాజాసాబ్ మళ్ళీ ఫైట్ అయిపోయింది సార్. ఇంకా ఇంకో ఫైట్ చేయాలి. ఇంకో ఫైట్ అయితే ఉందని చెప్పారు. ఒక ఫైట్ చేసేసారు ప్రభాస్ కాబట్టి మీ హీరోని. ఆయన కూడా ఆయన కూడా మై హోమ్ అదే, మీరు ఆయన హోము, ఆయన మీరు, లేకపోతే మీ హోమ్ ఆయన, కుటుంబ సభ్యుల్లాగా. అసలు ఇంట్లో మనిషి. అదే డార్లింగ్ కదా. వెరీ కైండెడ్ హార్ట్ సార్. ఆయన చూస్తే నిజంగా లోపల ఏం దాచుకెళ్ళి. అదే మరి ఆయన చేత కూడా కష్టపెట్టిస్తుంటారు కదా మీరు. అమ్మో ఫైట్లో 100 feet 200 feet అది. బాహుబలి 100 feet నుంచి మళ్ళీ జంప్ చేసి మళ్ళీ 200 feet జంప్ చేశారు. కొంచెం క్షత్రియ రక్తం ఉంది కదా అంటారా ఆయనలో? అసలు అలాంటి ఎప్పుడు చూపించారు సార్. అసలు నేను అది ఇదేను చిన్న పిల్లడు వచ్చినా సరే అదే లవ్. ఓకే. ఈవెన్ పెద్ద
వ్యక్తి అయినా సరే అదే ప్రేమ, దాంట్లో మార్పు లేనిది. కల్కిలో ఆయన గురించి మాట్లాడుతూ ఈయన అర్షద్ వర్షే అని చెప్పేసి బాలీవుడ్ యాక్టర్ చేసి మీ దగ్గరకు వచ్చి ఉంటుంది కదా, ఒక జోకర్ లాగా కనిపించాడు అని చెప్పేసి, అది చూసినప్పుడు బాధ అనిపించిందా మీకు? అంటే బాధ ఏం కాదు సార్, సపోజ్ టు బి మీరు నాకంటే అన్నిట్లో ముందుకు వెళ్తుంటే నాకేమనిపిస్తుంది, ఈగోగా ఉంటా ఫీల్ అవుతాను కదా, ఈర్ష్య అయి ఉంటాయి, వాళ్ళు ఈగోని అలా చూపిస్తున్నారు అంతే. అంతేనా? కాకపోతే మళ్ళీ ఆయన ఇందాక అంటే నిన్న అనుకుంటా మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో వచ్చి నేను ప్రభాస్ నేను మాట్లాడలేదు, ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడాను, ఆ క్యారెక్టర్ని అలా తక్కువగా చూపించారు ప్రభాస్ని, ప్రభాస్ గొప్ప నటుడు అండి, అద్భుతమైన నటుడు, నేను ప్రభాస్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అది కాదు, ప్రభాస్ లాంటి నటుడి చేత అలాంటి క్యారెక్టర్ కాదు చేయించాల్సింది, ఇంకా గొప్పగా చేయించాలి ఆ ఉద్దేశంతో అన్నాను, కానీ ప్రభాస్ అంటే నాకు చాలా అభిమానం నేను అని నిన్ననే అన్నాడు ఆయన. మళ్ళీ అంటే ఇప్పుడు ఈ అంత గొడవ అంతా జరిగింది, ఇండియా అంతా అతన్ని స్క్రోలింగ్ చేస్తున్నారు కదా, ట్రోలింగ్ అండ్ స్క్రోల్ చేస్తున్నారు. సో అది చూసి భయపడిపోయి ప్రభాస్ సార్ ఈజ్ ఇండియన్ నెంబర్ 1 హీరో ఇప్పుడు నవే డేస్, మన ఇండియన్ గ్రేటెస్ట్ నెంబర్ పాన్ ఇండియా సూపర్ స్టార్ ఏకైక. అది మనం చెప్పాల్సిన అవసరం లేదు సార్, ఆల్రెడీ వరల్డ్ చెబుతుంది, బయట ప్రపంచంలో ప్రజలే ప్రభాస్ వచ్చారంటే ఇండియన్ హీరో అంటున్నారు. అంటే మన బాలీవుడ్ని కూడా దాటి వెళ్ళిపోయాడు. ఆయన గురించి మరి ఇగోగా ఫీల్ అయ్యాక ఎలా అవుతారు సార్? బాలీవుడ్ అంతా ఇగో తప్ప ఇంకేం ఫీల్ అవుతారు? అరే మాకంటే ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారు అంతే సార్, అది వాళ్ళ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తప్ప వాళ్ళు ఏం చేయలేరు. అదే వాళ్ళ చేతిలో కూడా ఇప్పుడు ఏం లేదు, ఇంకేం ఆపాలన్నా ఆపలేరు, ఆయన అసలు ఆపలేరు, ఆల్రెడీ రీచ్ అయిపోయాడు సార్. ఆయన అంటే ఆయన ఫ్లాప్ సినిమా అనుకున్నది కూడా 200 కోట్ల పైనే వసూలు చేస్తుందంటే అదే ఆయన యొక్క అంటే ఏ స్థాయికి ఆయన వెళ్ళిపోయాడు అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది. అసలు వాస్తవంగా ప్రభాస్ సార్ బయటికి ప్రభాస్, లోపల ది గ్రేట్ ప్రభాస్. ఓకే, అంత మంచి హృదయం అన్న, వెరీ కైండెడ్ హార్ట్. అదే చాలా నన్ను చాలా బాగా లవ్ చేస్తాడు ఆయన, నాకు చాలా ఇష్టం. రాజాసాబ్ కాకుండా వేరే ఏమైనా ఉండే ఆయనతో చేస్తున్న ప్రాజెక్ట్? ఇంకా తెలియదు సార్, ఇంకా అదే తెలీదు. రాజాసాబ్లో ఆల్రెడీ ఒక ఫైట్ అయిపోయింది. అదే ఆల్రెడీ హనురావు డైరెక్టర్తో అనురాగ్ పుడతారు కూడా సినిమా స్టార్ట్ చేసినట్టున్నాడు కదా, అది మనకి ఇంకా తెలియదు సార్. తెలియదు. మళ్ళీ ఇంకా ఈయనతో ఉంది, స్పిరిట్ అని ఉంది, అవి కూడా తెలియదు. సలార్ 2 ఉంది. సో ప్రస్తుతానికి అయితే రాజాసాబ్. ఓకే, సో ఇమ్మీడియట్ అయితే అది. ఇంకేమన్నా ప్రాజెక్టులు మీ వచ్చే ప్రాజెక్టులు ఏముండే ఇంకా రాజాసాబ్ కాకుండా? చాలా ఉన్నాయి సార్. ఏంటి? ప్రస్తుతానికి మా గురుగారు ఉన్నారు కదా రాజమౌళి సార్, ఎస్ఎస్ఎంబి రాబోతున్నారు, రిలీజ్కి దగ్గరగా అవుతున్నాయి. ఏమన్నా దగ్గర ఏం లేదు సార్. ఇప్పుడు మనం రాజాసాబ్ ఒక ఫైట్ చేసామన్నారు కదా, ఇప్పుడు కొత్తగా మీరు చేస్తున్నది కాకుండా ఆల్రెడీ చేసిన ఏమైనా ఉండే రిలీజ్కి? ఇంకేం లేదు సార్. ఇంకేం లేవు. ఎక్కడ సార్ ఒక్కొక్క ఫైట్ ఇన్ని రోజులు పడతాం. అదే మీ ప్రాణం అంతా ఇచ్చేస్తుంటారు అనుకుంటా దానికి. ఏంటి ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు, ఏంటి ఎంతవరకు వచ్చింది మీ రిహార్సల్స్ రాజమౌళి మహేష్ సినిమా సంబంధించి? ఓన్లీ ఫస్ట్ మొదటి దశ జరుగుతుంది, మొదటి దశ ప్రివ్యూ జరుగుతుంది సార్. ఓకే, చాలా రోజుల నుంచి చేస్తున్నట్టున్నారు కదా దానికి? ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఒక 50-55 డేస్ నుంచి ఈ మొదటి దశ రిహార్సల్స్ చేసుకుంటూ ఉన్నారు. ఓకే, సో ఇప్పటికే ఆయన లుక్ ఇది అని చెప్పి ఒకటి బయటకు వచ్చింది, గడ్డం పెంచేసి అసలు కొత్త ఎప్పుడు చూడను మహేష్ కనిపిస్తున్నాడు, జుట్టు అంతా పెంచేశాడు, గడ్డం కూడా ఇక్కడ దాకా వచ్చేసింది. కాకపోతే ఈ లోపల ఆయన ఏదో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, అది సినిమాల్లో ఉండే లుక్ కాదు, అది డిఫరెంట్ లుక్స్ ఇప్పుడు ప్రయత్నం చేసుకుంటున్నాడు అని చెప్పేసి అట్లా కూడా మాట్లాడుకుంటున్నారు ఆడియన్స్ కదా సార్. అయితే రాజమౌళి అయితే ఆ లుక్ ఎందుకు బయట పెడతారు? మామూలుగా అయితే ఒకసారి ఆయన ఎరీనాలోకి ఎంటర్ అయిన తర్వాత ఇక బయటకి ఏం చూపించరు ఆయన. అదేం లేదు సార్, బట్ మనకు తెలియదు. అదే మొన్న రేవంత్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు వచ్చింది కదా ఆయన, ఆయన చూసి అది పెద్ద వైరల్ అయిపోయింది కదా ఆ లుక్. అసలు మహేష్ గారు జీసస్ క్రైస్ట్ లా ఉన్నాడు అని ట్రోల్స్ పెట్టారు. మరి జీసస్ క్రైస్ట్ అనేది ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాండ్సమ్ హ్యూమన్ ఇన్ ద వరల్డ్.
మరి ఆయనతో సమానంగా ఉన్నాయంటే ఈజ్ ఆల్సో లైక్ ఏ గ్రేటెస్ట్ హ్యాండ్సమ్. అదే. సో ఫస్ట్ టైం మీరు మహేష్ గారితో చేయబోతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? మీలోని ఎగ్జైట్మెంట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? నేనే సార్, లేకపోతే ఒక మామూలు సినిమా నా డ్యూటీ నేను చేస్తున్నా అన్నట్టు ఉందా? అదే లేదు సార్, ఎప్పుడైనా ఒక స్టార్తో ఫస్ట్ టైం చేసేటప్పుడు అయితే కొంచెం ఉంటుంది కదా, ఫస్ట్ టైం చేసేటప్పుడు ఒక స్టార్ తోటి ఫీల్ వెరీ గ్రేట్. అంటే మనం ఆయన లెవెల్కి రీచ్ చేయగలమా లేదా అని